నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దేశంలో తొలిసారి లూప్ లైన్ లో నర్సాపురం వందే భారత్ ఎక్స్ప్రెస్ జనవరి 12 నుండి సేవలు అందుబాటులోకి వస్తాయన్న కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. అంగరంగ వైభవంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి ఆనం. విలువలతో కూడిన విద్య మాత్రమే భావి భారత పౌరులను తీర్చిదిద్దగలదు. చినమిరం విశ్వకవి సిబిఎస్ఈ స్కూల్లో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం ప్రారంభోత్సవంలో రాజ్యసభ సభ్యులు పాక. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రేమంటే మూవీ టీం. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. దేశంలోనే తొలిసారిగా లూప్ లైన్ లో వందే భారత్ ఎక్స్ప్రెస్ నడిపేందుకు అనుమతి లభించిందని జనవరి 12 నుండి చెన్నై నుండి నర్సాపురం వందే భారత్ ఎక్స్ప్రెస్ సేవలు అందుబాటులోకి వస్తాయని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలియజేశారు. సోమవారం భీమవరంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చెన్నై నుండి విజయవాడ వరకు నడిచే వందే భారత్ రైలును నర్సాపురం వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు వచ్చిన వారం రోజుల్లోనే ప్రారంభించాలని భావించామని, అయితే కొన్ని సాంకేతిక ఇబ్బందులు ఆ రైలుకు ముందస్తు రిజర్వేషన్లు ప్రయాణికులు చేయించుకోవడం వల్ల జనవరి 12వ తేదీ నుండి నర్సాపురం నుండి వందే భారత్ నడపడానికి నిర్ణయించామని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ వివరించారు. అయితే ప్రారంభ తేదీ ఇంకా ముందుగా ఉండేలా కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఉన్నతాధికారులతో మాట్లాడి ప్రయత్నిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రధానమంత్రి అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా జిల్లాలోని ఇప్పటికే మంజూరైన 95.44 కోట్ల రూపాయల పనులతో పాటు తాను అదనంగా ప్రతిపాదనలు పంపి మరో 47.31 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయించాలని శ్రీనివాస్ వర్మ తెలియజేశారు. భీమవరం జంక్షన్, ఆక్వీడు రైల్వే స్టేషన్లలో ఫిబ్రవరి చివరి నాటికి లిఫ్ట్ నిర్మాణ పనులు పూర్తవుతాయని తెలియజేశారు. అలాగే వీరవాసరం, అత్తిలి రైల్వే స్టేషన్లలో కూడా లిఫ్ట్ నిర్మించాలని ప్రతిపాదన పంపక అధికారులు సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. పనులన్నీ వేగంగా పూర్తి చేయాలని రైల్వే అధికారులను ఆదేశించినట్టు తెలియజేశారు. నర్సాపురం నుండి అరుణాచలం వెళ్లే ఎక్స్ప్రెస్ రైలును రెగ్యులర్ చేయడానికి రైల్వే అధికారులు అంగీకరించారని శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. విశాఖపట్నం వారణాసి ఎక్స్ప్రెస్ నర్సాపురం వరకు పొడిగింపు. పగటిపూట నర్సాపురం నుండి విశాఖకు ఒక ఎక్స్ప్రెస్ ట్రైన్, నర్సాపురం నుండి బెంగళూరుకు రెగ్యులర్ రైలు, సికింద్రాబాద్ విశాఖపట్నం వందే భారత్ కు తాడేపల్లిగూడెంలో హాల్ట్. ప్రతిపాదనలన్నీ త్వరలోనే కార్యరూపం దాల్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. వందే భారత్ ట్రైన్ ఏదైతే ఉందో అది నర్సాపురం వరకు పొడిగించబడడం అనేది ఈ జిల్లాలో ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున సంతోషపడాల్సినటువంటి విషయం అనేటువంటి విషయాన్ని సందర్భంగా ప్రస్తావిస్తూ, ముందుగా దీనికి అనుమతులు ఇచ్చేటువంటి విషయంలో నేను గతంలో చెప్పా, జనరల్గా వందే భారత్ సిటీ టు సిటీ దాని కాన్సెప్ట్, ఉదయం బయలుదేరితే మళ్ళీ రాత్రికి వెళ్ళిపోవాలి తిరిగి. ఆ రకంగా ఉన్నటువంటి సందర్భంలో నర్సాపూర్ మనందరికీ కూడా తెలుసు రైల్వే పరంగా లూప్ లైన్. అటువంటి లూప్ లైన్లోకి వందే భారత్ పొడిగించడానికి నిబంధనలు అనుమతించమనేటువంటి విషయం ఉన్నప్పటికీ కూడా ఆ నిబంధనలను పక్కకు పెట్టి వందే భారత్ను నర్సాపూర్ వరకు పొడిగించడానికి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపినటువంటి రైల్వే మంత్రి గారికి, అశ్విని వైష్ణవ్ గారికి ఈ సందర్భంగా ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా రైల్వే బోర్డు చైర్మన్ గారికి కానివ్వండి, అదేవిధంగా సదరన్ రైల్వే, సౌత్ సెంట్రల్ రైల్వే ఉన్నటువంటి జిఎంస్ కానివ్వండి, అదేవిధంగా మన విజయవాడలో ఉన్నటువంటి డిఆర్ఎం ఆఫీస్కి సంబంధించి అధికారులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. అయితే ఇది ఎప్పటి నుంచి ప్రారంభం కావాలి అంటే, ముందుగా నాకు ఒక వారం 10 రోజుల్లోనే రైలు ప్రారంభిద్దామని అధికారులు చెప్పినప్పటికీ నా సమయాన్ని ఎప్పుడు కేటాయిస్తారని వారు రైల్వే అధికారులు అడిగినటువంటి సందర్భంలో 10-15 రోజుల్లోనే ట్రైన్ ప్రారంభిస్తామనేటువంటి విషయాన్ని మనం చెప్పుకోవడం జరిగింది. ఈ నెల 12వ తారీఖున ఉత్తర్వులు జారీ చేస్తూ ఏదైతే జనవరి 12 నుండి వందే భారత్ ట్రైన్ని మేము పొడిగింపు కొనసాగుతుందనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది అధికారులు. ఈ సందర్భంగా నాకు రైల్వే అధికారులు చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఇది కొత్త రైలు కాదు, ఆల్రెడీ ఉన్నటువంటి ట్రైన్ ఎక్స్టెన్షన్ చేస్తున్నాం. కొత్త ట్రైన్ అయితే వెంటనే వారం 10 రోజుల్లో మనం ప్రారంభించేవాళ్ళం. ఇది పాత ట్రైన్ కాబట్టి రైల్వేలో మనందరికీ కూడా తెలుసు 2 months ముందు రిజర్వేషన్ చేసుకుంటాం. అంటే సెప్టెంబర్ 12 మనం చేస్తున్నాం కాబట్టి జనవరి 12 వరకు ఆల్రెడీ రిజర్వేషన్స్ క్లోజ్ అయ్యాయి. రిజర్వేషన్స్ క్లోజ్ అయితే వాళ్ళందరికీ కూడా మనం టికెట్స్ మీద ఏదైతే రైల్వే ట్రైన్ ప్రస్తుతం ఉన్నటువంటి టైంని మెన్షన్ చేసి మనం టికెట్స్ ఇష్యూ చేస్తాం. ఈ పొడిగింపు కారణంగా ట్రైన్ యొక్క టైమింగ్స్ మారుతున్నాయి.
ట్రైన్ యొక్క టైమింగ్స్ మారుతున్నాయి కాబట్టి మనం ఇష్యూ చేసేటప్పుడు ఏదైతే టికెట్లు ఇష్యూ చేసేటప్పుడు టైమింగ్స్ ప్రస్తుతం ఉన్నటువంటి సమయం కాబట్టి ఇది కాంప్లికేషన్ అవుతుంది కాబట్టి ఈ 2 నెలల్లో రిజర్వేషన్ జనవరి 12కి ముగుస్తుంది కాబట్టి 12వ తారీఖు నుంచి మనం కటాఫ్ పెట్టుకుందామని చెప్పి నాకు విషయం చెప్పడం జరిగింది. సరే, అది ఉన్నటువంటి సాంకేతిక సమస్య. అది ఎవరైతే ముందుగా రిజర్వేషన్ చేసుకున్నటువంటి వ్యక్తులు ఇబ్బంది పడకుండా వాళ్ళకు ట్రైన్ మారింది అనేటువంటి సంగతి కమ్యూనికేట్ కాకపోతే ఇబ్బంది అవుతుందనేటువంటి ఆలోచన. నేను మళ్ళీ రైల్వే మంత్రి గారితో మాట్లాడడం జరిగింది, రైల్వే బోర్డు చైర్మన్ గారితో. ఒక 4-5 రోజుల్లో ఉన్నతాధికారులతో ఒక సమావేశం తీసుకుంటున్నాం. ఆ సమావేశంలో మరలా ఏ విధంగానైనా ఈ ట్రైన్ని 1-15 రోజులు ముందుకు తీసుకురాగలమా అనేటువంటి విషయాల మీద కూడా ఏదైతే ఇందాక చెప్పినటువంటి సమస్య ఉందో దాన్ని కూడా అధిగమించడం ద్వారా, దాన్ని కూడా ప్రత్యామ్నాయం ఆలోచించడం ద్వారా ఏమైనా ముందుకు తీసుకురాగలమా అనేటువంటి విషయాన్ని ప్రయత్నం చేస్తున్నాను. అది ఒక 2-3 రోజుల్లో నాకైతే అప్డేట్ ఉంటుంది. నేను ఢిల్లీ వెళ్ళి అక్కడ అధికారులతో మాట్లాడాక ఈ విషయం మీద స్పష్టమైనటువంటి అవకాశం వస్తుంది. ప్రస్తుతం మట్టుకు ఉన్న సమయం మట్టుకు జనవరి 12 నుంచి మన వందే భారత్ ట్రైన్ ఎక్స్టెన్షన్ మన పార్లమెంట్లోకి అందుబాటులోకి వస్తుంది. అమృత భారత్ రైల్వే స్టేషన్స్ ఉన్నాయి మన పార్లమెంట్. ఏదైతే భీమవరం టౌన్, నర్సాపురం, తాడేపల్లిగూడెం, ఈ అమృత భారత్ స్టేషన్కి గతంలో నిధులు మంజూరయ్యాయి. పనులు కొనసాగుతూ ఉన్నాయి కాంట్రాక్టర్లు. ఆ పనుల్ని త్వరితగతిన చేయాలనేటువంటి విషయం మీద నేను ఈ మధ్యకాలంలో విజయవాడలో డిఆర్ఎం గారి ఆధ్వర్యంలో ఒక మీటింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అదనంగా నేను కొన్ని ప్రతిపాదనలు కూడా చేసి అదనంగా నిధులు మంజూరు చేయాలనేటువంటి విషయాన్ని గతంలో జరిగినటువంటి సమావేశంలో కోరడంతో ఏదైతే ప్రస్తుతం భీమవరం టౌన్లో 32,37,00,000తో అభివృద్ధి పనులు కొనసాగుతూ ఉన్నాయి. ఏదైతే మనం చేసినటువంటి విజ్ఞప్తి కారణంగా అదనంగా 10 కోట్ల రూపాయలు భీమవరం టౌన్ రైల్వే స్టేషన్కి మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే తాడేపల్లిగూడెం స్టేషన్ గతంలో 27,13,00,000తో మంజూరయ్యి అభివృద్ధి పనులు కొనసాగుతుంటే ఇప్పుడు అదనంగా మరొక 19 కోట్ల రూపాయలు మంజూరు చేయడం. అదేవిధంగా నర్సాపూర్ రైల్వే స్టేషన్కి సంబంధించి గతంలో 35,94,00,000తో వందే భారత్ స్టేషన్ యొక్క అభివృద్ధి పనులు కొనసాగుతుంటే మళ్ళీ అదనంగా ఇప్పుడు 18,02,00,000 రూపాయలు కేటాయించడం జరిగింది. అంటే దాదాపు గతంలో 122 కోట్లు ఈ 3 రైల్వే స్టేషన్లకి కలిపి ఇప్పుడు మళ్ళీ 65,58,00,000 రూపాయలు అదనంగా ఈ 3 రైల్వే స్టేషన్ల అభివృద్ధికి. అయితే పనులు పూర్తిగా స్పీడ్గా జరగాలనేటువంటి విషయం మీద కూడా నేను అధికారులతో సమావేశం నిర్వహించా. మరొకసారి కూడా ఈ సమావేశం నిర్వహించి పనులు పూర్తిగా అయ్యే విధంగా చర్యలు తీసుకుంటాం. అంతకు మించి ఏదైతే మరిన్ని కొత్త రైళ్లు ఈ ప్రాంతానికి తీసుకురావాలనేటువంటి ఆలోచన కూడా అధికారులు ఇచ్చినటువంటి స్పందన సానుకూలంగా ఉందనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం తన అదృష్టంగా భావిస్తున్నారని తెలియజేశారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తరఫున పట్టు వస్త్రాలను సమర్పించేటువంటి మహద్భాగ్యం ఇవాళ నాకు కలిగింది. గడిచిన సంవత్సరం కూడా అమ్మవారికి పట్టు వస్త్రాలని స్వయంగా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు నేనే ఇక్కడికి వచ్చి ఇవ్వడం జరిగింది. ఇది రెండవసారి ఈ అవకాశం. స్థానిక శాసనసభ్యులు నాని గారు, అలాగే సూలూరుపేట శాసనసభ్యులు, తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క అధికార యంత్రాంగం అందరితోటి ఈరోజు ఈ మహత్ కార్యంలో పాల్గొనడానికి రావడం జరిగింది. తిరుచానూరు కార్తీక బ్రహ్మోత్సవాలు దాదాపు ఈ మాసం 17వ తారీఖు మొదలై 25వ తారీఖు వరకు జరిగే ఈ కార్యక్రమంలో ఈరోజు పట్టు వస్త్రాలని ప్రభుత్వం తరఫున ఇవ్వడం, అదేవిధంగా
ఇక్కడ జరిగేటువంటి ఈ కార్యక్రమంలో వచ్చేటువంటి భక్తులు అలాగే జన రద్దీ వీటన్నిటికి తగ్గట్టుగా తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున ఈ యొక్క అధికార యంత్రాంగం జిల్లా అధికారులు స్థానిక శాసనసభ్యులతో సమన్వయం చేసుకుని అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున చేయడం జరిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో విలువలతో కూడిన విద్య మాత్రమే భావి భారత పౌరులను తీర్చిదిద్దగలదని రాజ్యసభ సభ్యులు పాకా వెంకట సత్యనారాయణ అన్నారు. భీమవరం చినాభిరం విశ్వకవి సిబిఎస్ఈ స్కూల్ నందు ఏర్పాటు చేసిన ఉచిత మెగా ఐ క్యాంపునకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ భీమవరంలో విశ్వకవి స్కూల్ యాజమాన్యం తమ స్కూల్ విద్యార్థులకు విద్య ఒక్కటే కాకుండా సంస్కారం కూడా నేర్పడం అభినందనీయమని అన్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా పిల్లల ఆరోగ్యం పట్ల స్కూల్ యాజమాన్యం చూపిస్తున్న శ్రద్ధ ప్రశంసనీయమని అన్నారు. భీమవరం యువిఎస్ఎం కంటి ఆసుపత్రి వైద్యులు యువి రమణరాజు మాట్లాడుతూ కంటి చూపు విషయంలో పిల్లలు మరీ ముఖ్యంగా తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. పిల్లలు సెల్ ఫోన్, ట్యాబ్ చూడడం తగ్గించాలని అన్నారు. ఐ డొనేషన్ గురించి తల్లిదండ్రులకు వివరించారు. తమ ఆసుపత్రి ఆధ్వర్యంలో నడుస్తున్న బ్లైండ్ స్కూల్ విషయంలో ప్రారంభం నుండి కూడా విశ్వకవి స్కూల్ డైరెక్టర్ రఘుబాబు అందిస్తున్న ప్రోత్సాహం ఎన్నటికీ మరువలేందని అన్నారు. విశ్వకవి డైరెక్టర్ పొట్లూరి రఘుబాబు మాట్లాడుతూ తాము అడిగిన వెంటనే ఈ ఉచిత మెగా ఐ క్యాంపునకు సహకరించిన డాక్టర్ రమణరాజుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన పాకా వెంకట సత్యనారాయణకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఎంతో మంది అంధ విద్యార్థులకు విద్యాభ్యాసం అందిస్తున్న బ్లైండ్ స్కూల్ నిర్వాహకులను అభినందిస్తూ 50,000 రూపాయల చెక్కును రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో విశ్వకవి స్కూల్ డైరెక్టర్లు పొట్లూరి స్వరూపారాణి, పొట్లూరి కృష్ణ పార్థు, స్వచ్ఛంద సేవకులు రంగసాయి పాల్గొన్నారు. యువిఎస్ఎం కంటి ఆసుపత్రి వైద్యులు డాక్టర్ శ్రీదేవి బృందం చిన్నారులకు కంటి పరీక్షలు నిర్వహించి తగిన సలహాలు, సూచనలు అందజేశారు. విశ్వకవి సిబిఎస్ఈ స్కూల్ విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ క్యాంపునకు పెద్ద సంఖ్యలో హాజరై వైద్య సలహాలు పొందారు. నేనేదో పెద్ద నైపుణ్యం గలవాడిని, నా దగ్గర ఏదో ఒక అతీతమైనటువంటి జ్ఞాన సంపద ఉందని అనేక విషయాలు చెప్తూ ఉన్నాను. కానీ ఒక్కసారి నన్ను నేను తగ్గించుకున్న తర్వాత నాకు ఇక్కడ కనపడింది, సమాజంలో నేత్రాలు లేనటువంటి వ్యక్తుల పట్ల తన సంతతితో పాటు సమంగాతో పాటు అదనంగా చూస్తున్నటువంటి రమణరాజు గారికి నేను గొప్పవాడినా, కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి రఘునాథ్ బాబు గారికి అంటే నేను గొప్పవాడినా, ఈ విషయాన్ని సమాజంలో పరిచయం చేసినటువంటి 10 మందికి చెప్పేటటువంటి రంగసాయి కంటే నేను గొప్పవాడినా, వీళ్ళందరికీ కూడా సహకరిస్తున్నటువంటి శ్రీదేవి గారి కంటే నేను ఏమైనా చెప్పుకోవాలంటే ఖచ్చితంగా నాకు అనిపించింది ఎంత మాత్రం కూడా కాదండి. అనిపించినటువంటి విషయం ఏంటంటే, ఒక పారాసప్త హృదయాలతోటి ఒక పార్థివ శ్రావం దగ్గర అక్కడ ఉండి దేహం దగ్గర ఉండేటువంటి వ్యక్తుల్ని ఒప్పించి వారి కుటుంబ సభ్యుల్ని పంపించి ఏదో రకంగా ఆ యొక్క నేత్రాలను సేకరించాలంటే ఆవిడ కంటే కూడా సభలో పాల్గొనేటటువంటి అవకాశం నాకు కల్పించినందుకు ఇది నా దృష్టిగా నేను భావిస్తున్నా తప్ప నేను ఇక్కడికి రావడం వల్ల నా వల్ల ఇక్కడికి వచ్చినటువంటి విషయం లేదు. సంస్కారంతో కూడినటువంటి చదువు ఈ మధ్యకాలంలో నేను చూసింది. ఈ చదువు సంస్కారంతో పాటు ఉన్నది మానవత్వం. ఆ మానవీయ కోణం కూడా ఈ మూర్తుల ద్వారానే మనం దర్శించేటటువంటి అవకాశం. కాబట్టి విశ్వకవిలో చదివేటటువంటి పిల్లలు కేవలం విద్యను అభ్యసించడమే కాదు, సంస్కారంతో పాటు సమాజ హితాన్ని, తనతో పాటు ఉన్నటువంటి సమస్త జీవరాశుల్ని ప్రేరించేటటువంటి ఒక ఆలోచన తత్పరతను వారు అందించేటువంటి విషయం ఏదైతే ఉన్నదో అది మనం ఖచ్చితంగా అట్టి గొప్ప ఆలోచనటువంటి వ్యక్తుల మధ్యన ఈ రోజు నేను పాల్గొనడం అన్నది వ్యక్తిగతంగా నా దృష్టిగా నేను భావిస్తూ ఉన్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.